నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ బోడుప్పల్ జీహెచ్ఎంసీ విలీనంపై బీజేపీ బగ్గుమంది వరుస దొంగతనాలతో అప్రమత్తమైన ప్రజలు భారత్ జీడీపీ వృద్ధిపై బ్రిక్ వర్క్ ఆశావహ అంచనా ఆరోపణలో వాస్తవం లేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కస్టమర్ల కోసం కస్టమ్ డిజైన్ అందుబాటులో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీ విలీనం చేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈస్ట్ జోన్ బీజేపీ అధ్యక్షులు ఎరుపుల మహేష్, జిల్లా సెక్రటరీ పద్మా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు డిప్యూటీ కమిషనర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. విలీనంతో అభివృద్ధి కుంటుపడుతుందని, జీహెచ్ఎంసీ ట్యాక్సులు విధిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక ట్యాక్స్ విధానం, అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తి కలకలం రేపాడు. వరుస దొంగతనాల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఆర్జీకే వికలాంగుల కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తమై అతన్ని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి పలు దొంగతనాలలో పాల్పడ్డాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెయిన్ రోడ్ కాడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇంకోటి ఈడ మెయిన్ రోడ్ ఈతలకి చాయ్ కౌంటర్ 300 ఉన్నాయి. 300 అవే తీసుకున్నా కదా. మొత్తం ఎక్కడెక్కడ దొంగతనాలు చేసిన చెప్పు. ఈడొకటి, మెయిన్ రోడ్ కాడ ఒకటి, అన్నది ఒకటి, మళ్ళీ బాబాయ్ దుకాణం ఒకటి, చికెన్ షాప్ పక్కకు మరి ఇక్కడ బ్యాటరీ దొంగతనం చేసినావు. ఎక్కడ మీరు సొంతం? హైదరాబాద్ నాంపల్లి. నాంపల్లి. ఇక్కడ ఏడుంటావు మరి? 17-10 ఉంటాం. ఫ్యామిలీయా? భార్య ఉంది. సొంతం ఇల్లా కిరాయికా? 17 10 దొంగతనాలు చేసుకుంటా పోతావా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి మరింత బలపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 7.2 నుంచి 7.3% మధ్య ఉండొచ్చని బ్రిక్ వర్క్ రేటింగ్ అంచనా వేసింది. గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని సంస్థ సీఈఓ మను సెహగల్ తెలిపారు. పెట్టుబడులు, వినియోగం పెరగడం, జీఎస్టీ సంస్కరణలు, వడ్డీ రేట్ల తగ్గింపు వృద్ధికి కీలకంగా నిలవనున్నాయని పేర్కొన్నారు. అలాగే 2026-27లో వృద్ధి 6.5 నుంచి 7% మధ్య ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. కేహెచ్ పట్నాయక్ అండి, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ని బ్రిక్ వర్క్ రేటింగ్స్కి. ఇండియాలో 7 రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ 7లో బ్రిక్ వర్క్ రేటింగ్స్ కూడా ఒకటి రేటింగ్ ఏజెన్సీ. ఇది సెబీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ. మేము ఏం చేస్తామంటే బ్యాంకుల్లో కస్టమర్లు లోన్లు తీసుకుంటే వాళ్ళ తాలూకా లోన్స్ని రేటింగ్ చేస్తుంటాము. అలాగే మార్కెట్లో కొంతమంది ఎన్సీడీస్ అవి రేట్ చేసినప్పుడు కూడా వాటిని కూడా రేటింగ్ చేస్తుంటాము. రేటింగ్ స్కేల్ ఎట్లా ఉంటుందంటే AAA, AA, అప్ టు D. బెస్ట్ రేటింగ్ ఈజ్ AAA, లాస్ట్ రేటింగ్ ఈజ్ D, డిఫాల్ట్ రేటింగ్. సో దెర్ ఇస్ ఎ 10-point స్కేల్. దాన్ని బట్టి మేము రేటింగ్ చేస్తుంటాము. ఆ రేటింగ్స్ మేము ఆ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బాగుందా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బిజినెస్ ఎట్లా ఉంది, అవన్నీ చూసి ప్రతిదానికి కొంత వెయిట్ స్కేల్ ఇచ్చి దాన్ని మేము కన్సాలిడేట్ చేసి ఒక రేటింగ్ ఇస్తాము. ప్రతి ఇండస్ట్రీకి సెపరేట్గా రేటింగ్ స్కేల్స్ ఉన్నాయి. సో బ్రిక్ వర్క్ చాలా ఆల్రెడీ మాకు చాలా మంది ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉన్నారు. పబ్లిక్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో చాలా మందికి రేటింగ్ చేస్తున్నాము. 2008 నుంచి కంపెనీ స్టార్ట్ అయింది.
చాలా రేటింగ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ దిస్ ఇస్ వన్ కంపెనీ ఏంటంటే ఇండియా ప్రమోటెడ్ కంపెనీ. 90% స్టేక్ ఏమో ప్రైవేట్ మేనేజ్మెంట్, 10% స్టేక్ కెనరా బ్యాంక్ కూడా హోల్డ్ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ రేటింగ్ ఏజెన్సీ, అన్లైక్ అదర్ రేటింగ్ కంపెనీస్ కాకుండా. సో మేము ఈ మధ్య ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్గా ఈరోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాము. సాయంత్రం ఒక 100 మంది కస్టమర్స్ వస్తున్నారు. ఇక్కడ ఈపీసీ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, పవర్, పోర్ట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. సాయంత్రం మీటింగ్ పెట్టాము. ఇలా కాన్క్లేవ్లో ఆల్ ఇండియాలో అన్ని లొకేషన్స్లో కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ స్టార్టింగ్ విత్ హైదరాబాద్తో స్టార్ట్ చేసి, ఎందుకంటే హైదరాబాద్ బాగా చాలా బాగుంది. ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా పొటెన్షియల్గా ఎకానమిక్ కాన్క్లేవ్ కండక్ట్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తుండడం వల్ల హైదరాబాద్ని ఫస్ట్ డెస్టినేషన్ ఎంచుకొని ఇక్కడికి వచ్చాము. ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టి అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఏంటి యాక్టివ్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కొత్తగా వస్తాయి, ఏవి బాగా ఫ్లరిష్ అవుతాయి, గ్రోత్ ఎట్లా ఉంది, మొత్తం అన్నిటి మీద చేస్తున్నాము. మా దగ్గర రిసెర్చ్ టీమ్ కూడా ఉన్నారు. రిసెర్చ్ ఆల్ ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి, ఏంటి అని రిసెర్చ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటాము. ఇది బ్రీఫ్గా అబౌట్ ది రేటింగ్ కంపెనీ. సో దిస్ వాట్ మీకు ప్రస్తుతం మీడియాగా చెప్పేది ఏంటంటే, ఈ కంపెనీ గురించి కొద్దిగా మేము చేసిన యాక్టివిటీస్ అవన్నీ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కండక్ట్ చేస్తున్నాం. Where we will connect with customers across the geographies. We have chosen Hyderabad as the first city to launch this event. This series will go on across India. We will start doing this similar kind of events across India, but Hyderabad is the first city where we are launching these events. Today in the closed door event that we have in the evening, there are multiple corporates are coming, bankers are there, all our partners would be there, and we will walk them through about what is the industry perspective we have. We have a CFO of a big infra company who is coming and is giving his industry perspective. Our head of research will walk through the presentation. Our director of ratings will also be there, who will also give his view of what we think about the various sectors which are relevant for AP Telangana, specifically the infrastructure and the పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆరోపణల వాస్తవం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. వారంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. పండుగలు న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ద డైమండ్ స్టోర్ కొత్త ఆభరణాల కలెక్షన్ ను ఆవిష్కరించింది. నవరత్నాలతో తయారైన ప్రత్యేకమైన 7 వారాల నగలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగలు న్యూ ఇయర్ సందర్భంగా నవరత్నాల్లో రూపొందించిన ప్రత్యేకమైన 7 వారాల నగలను ద డైమండ్ స్టోర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని డైమండ్ స్టోర్ చైర్మన్ చందులాల్ సంస్థ ఎండి శ్రీకాంత్ తో కలిసి ఈ న్యూ కలెక్షన్ ను ఆవిష్కరించారు. ఈ 7 వారాల నగలలో ప్రతి సెట్ కు ప్రత్యేకమైన డిజైన్ ప్రత్యేకత ఉందని తెలిపారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కస్టమ్ డిజైన్ లో కూడా ఈ ఆభరణాలు తయారు చేస్తామని వెల్లడించారు. Hi all, good afternoon Andy. We are very happy that we are unveiling our Navratna set today. 7 వారాల నగల కాన్సెప్ట్ లో మేము ఏదైతే చేసామో, దిస్ సెట్ హ్యాస్ gone viral all through the social network, all through the country. We are unveiling this piece today so that you all can have a closest look of it. We have made a set which can be worn on 7 days separately based on the weekday of the specific stone, and when all kept together it becomes one good big bridal set. So it is like we have revived the concept of royal families which they used to have. 7 వారాల నగల కాన్సెప్ట్ ని కొద్ది రివైవ్ చేసి మోడర్న్ లుక్ లో తీసుకొచ్చాము. And thanks to the bride and their family who gave their inputs to us. Based on their inputs, we have made this design and created this particular piece. It was already adorned by her on 23rd of November last month. So diamonds gold use అయ్యింది, నవరత్నాలు అన్నీ యూజ్ అయ్యాయి. ఇందులో 22,000 డైమండ్స్ వరకు కూర్చొని ఉన్నాయి. ఇందులో సెట్ అయ్యాయి. Cost is something that client has asked not to tell, so it is prohibited to tell now. Set actually takes 45 days to 50 days, but because of requirement we had to close it in 15 days.
స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినట్లేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తాజా నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు స్వయంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పినా స్పీకర్ పార్టీ మారలేదని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న 10వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేయాలని, పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ తీర్పుతోనే నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ పార్టీ తానే తెచ్చిన చట్టాన్ని తానే చంపుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇది ఒక పనికిమాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించవచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చడం కాదు, అది పనికిమాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా విజయానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూవీ టీం ను ప్రత్యేకంగా అభినందించారు. రాజు వెడ్స్ రాంబాయి మూవీ టీం కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్మాత వేణు ఊడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రెజెంటర్ పూజారి నాగేశ్వరరావు, లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి, పున్నా తదితరులు కవితను కలిశారు. మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కవిత ఆకాంక్షించారు. నాచారం షాహీ ఎక్స్పోర్ట్స్ లో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి మద్దతుగా నిలిచింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికుల పోరాటానికి సంపూర్ణ అండా ప్రకటించారు. నాచారం షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్మికులను కలిసిన కవిత మహిళా కార్మికుల ఆందోళన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. 15 రోజులుగా 2500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. లేబర్ చట్టాలు అమలు చేయాలని, 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఆడబిడ్డలతో కలిసి జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు ఇబ్బంది అవుతుంది, 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది. సో ఆ స్పిరిట్కి ముందు సల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ పోరాట పటిమని, ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. రెండవది, మరి 15 రోజుల నుంచి 2500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు, వివేకన్న గారు ఉన్నారు, వారు కొంచెం ఆలోచన చేయాలి, వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని, అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇష్యూ మీద మీరు మాట్లాడాలని. ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట, దాదాపుగా 9 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా ఏదైతే జీతానికి జాయిన్ అయినరో ఇవాళ కూడా అదే జీతం వస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నా కూడా కనీసం జీతభత్యాలలో మార్పు లేదు, డియర్నెస్ అలవెన్స్ లాంటిది లేదు, ఎటువంటి లేబర్ చట్టాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం ఆడబిడ్డల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, లేబర్ కమిషనర్ గారు తక్షణం వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వంలో కదలిక రాకపోతే మాత్రం జాగృతి నుండి మేమందరం కూడా వచ్చి మీ దగ్గర కూర్చుంటాం, మీకు మద్దతు ఇస్తాం. మేము రావడమే కాదు, ఇంకా అందరినీ కూడా కూడగడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అల్టిమేట్గా ఈ మొత్తం ఏవైతే లేబర్ కోడ్ చట్టాల్లో మార్పు వచ్చిందో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న సంఖ్యను చూసుకుంటే
మీకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడున్న లేబర్ కోడ్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చినప్పటికీ 2600 మంది అంటే పెద్ద సంఖ్య కాబట్టి మనకు న్యాయం జరగాల్సిందే. దానికోసం మేము మీ వెంట ఉండి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా రూప్ సింగ్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఆయన కంప్లీట్గా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకు అనువనువున కూడా మీ విషయాలన్నీ తెలుసుంటాయి. అవకాశం ఉంటే ఈరోజే మీతో పాటు తను వస్తారు. నేను రేపు ఎల్లుండి కొత్తగూడెం వెళ్తున్నాను. ఆ తర్వాత మాత్రం మీ దగ్గరకు వస్తాను. అంత లోపలే మీ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు మీరు ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వము, కార్మిక శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఏఐఎస్, సిసిఎస్ క్యాడర్ అధికారులతో పరస్పరం మాట్లాడుతూ అంకిత భావం, క్రమశిక్షణ, నైతిక విలువలతో దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. క్రికెట్ బ్యాట్పై మంత్రి సంతకం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న శిక్షణార్థులు జట్టు స్ఫూర్తి, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. అయ్యప్ప దేవాలయంలో మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అయ్యప్ప దేవాలయంలో పుప్పల మధుసూదన్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్ల మహేష్, జి ధీరస్ లాల్, కౌడి సురేందర్, జె చిరంజీవి, ఏ పండరీనాథ్, పొన్న శ్రీనివాస్, జె అశోక్ స్వామి, భాస్కర్, లింగాల రమేష్ స్వామి తదితరులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆదర్ల మహేష్ మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష అనేది కఠిన నియమాలు, భక్తి, చిత్తశుద్ధితో చేసే పవిత్ర ప్రతిజ్ఞ అని అన్నారు. శబరిమల యాత్రను కేవలం స్వామి దర్శనానికి పరిమితం చేయాలని భక్తులను కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుప్పల్ జీహెచ్ఎంసీ విలీనంపై బీజేపీ బగ్గుమంది. వరుస దొంగతనాలతో అప్రమత్తమైన ప్రజలు. భారత్ జీడీపీ వృద్ధిపై బ్రిక్ వర్క్ ఆశావహ అంచనా. ఆరోపణలో వాస్తవం లేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. కస్టమర్ల కోసం కస్టమ్ డిజైన్ అందుబాటులో.